బీజేపీ బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులు ప్రజలు సంతోషంగా ఉంటే ఆయా పార్టీలు చూడలేకపోతున్నాయంటూ మండిపడ్డారు. 25 లక్షల కుటుంబాలకు 21,000 కోట్ల రుణమాఫీ చేశామని, దీంతో రైతులు సంతోషంగా ఉన్నారంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏ రాష్ట్రంలో చేయని విధంగా చేశామని, అయితే రాజకీయ పార్టీలు మాత్రం తనను విమర్శిస్తున్నాయన్నారు. ఎవరు వచ్చినా తనను ఏమీ చేయలేరంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల కుట్రలు కుతంత్రాలు సాగనివ్వనని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్లో పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేసి 25,000 ఉద్యోగాలు తీసుకొస్తామని వెల్లడించారు. నల్లమల్లో పొట్టి పెరిగా, మీలాంటి గుంటనక్కలను భయపడినట్టు తీవ్రంగా హెచ్చరించారు. పాలమూరు వాళ్లకు పనిచేయడమే తెలుసని, రైతులే తమ బ్రాండ్ అంబాసిడర్ అంటూ ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్లో ఏర్పాటు చేసిన రైతు పండుగ సభలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇక రైతులు సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ నేతలకు నిద్ర పట్టడం లేదని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఏడాదిలోనే 25 లక్షల రైతుల కుటుంబాలకు 21,000 కోట్ల రుణమాఫీ చేసిన రాష్ట్రం ఉందా అంటూ ప్రశ్నించారు. రైతు రుణమాఫీ చేసిన చరిత్ర తమదేనని, స్వతంత్ర భారతంలో ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన చరిత్ర ఉందా అంటూ ప్రశ్నించారు. రైతు రుణమాఫీపై ప్రధాని మోదీ, మాజీ సీఎం కేసీఆర్ సహా ఎవరు వస్తారో రావాలంటూ సవాల్ విసిరారు. అసెంబ్లీలో చర్చిద్దామా, పాలమూరు గడ్డపై తేలుద్దామా, బీఆర్ఎస్ బీజేపీ కలిసి వచ్చినా విడివిడిగా వచ్చినా చర్చకు సిద్ధమంటూ ఆయన తేల్చి చెప్పారు. రైతు రుణమాఫీ, కనీస మద్దతు ధర, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చిన పేటెంట్ కాంగ్రెస్ పార్టీదేనంటూ రేవంత్ వెల్లడించారు. రైతుల గురించి ఏదైనా పేటెంట్ గ్యారంటీ ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీదేనంటూ తెలిపారు. దీనిపై చర్చించడానికి ఎవరు వచ్చినా తాము సిద్ధమంటూ సవాల్ విసిరారు. ఇక పెండింగ్లో ఉన్న 3,03,000 కుటుంబాలకు 2,747.67 కోట్లు 4వ విడత రైతు రుణమాఫీ చేశామని, దీంతో ఏడాది కాలంలో మొత్తంగా 25 లక్షల కుటుంబాలకు 21,000 కోట్ల రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం తెలంగాణలో ప్రజాప్రభుత్వం అంటూ వెల్లడించారు. ప్రజలు విపక్షాల ఉచ్చులో పడి కుటుంబాలు నాశనం చేసుకోవద్దంటూ సీఎం సూచించారు. కేసీఆర్ కుటుంబం 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేసిందో ప్రజలకు బాగా తెలుసన్నారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో రైతులకు రుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధర వచ్చిందా అని, నాడు వరి వేస్తే ఊరే అన్న కేసీఆర్ మాటలను ఈ రైతాంగం మర్చిపోయిందని అనుకుంటున్నారంటూ ప్రశ్నించారు. కానీ ఇప్పుడు వరి వేస్తే 500 బోనస్ ఇస్తోంది ఈ ప్రభుత్వం కాదా అంటూ ప్రశ్నించారు. రైతుల ఖాతాలో బోనస్ డబ్బులు గలగలా పడుతుంటే బీఆర్ఎస్ గుండెలో పిడుగులు పడుతున్నాయంటూ ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.